హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌచితాక్షు వ్లాగ్స్. ఈరోజు మరికొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. వీడియో కంటిన్యూగా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా థ్రెడ్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు ఈ థ్రెడ్స్ వాళ్ళంతటికి వాళ్ళే కట్టుకోవాలి అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి సింపుల్గా అయితే ఇక్కడ మీకు ఒక టిప్ అయితే షేర్ చేస్తానండి. ఇక్కడ థ్రెడ్స్ చూశారు కదా, దేనికి దానికి ఈ విధంగా ముడిలాగా వేసేసుకోండి. కానీ టైట్గా అయితే ఇప్పుడే లాగొద్దు. చూసారు కదండి, ఈ విధంగా సపరేట్గా వేసుకున్నాక ఇటు రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ని ఇటువైపు వేసేసుకోండి. అంటే ఈ ముడిలో నుంచి బయటికి తీయండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్ని ఈ ముడిలో నుంచి బయటికి తీయండి. ఈ విధంగా దగ్గరికి లాగుతూ ఉన్నప్పుడు టైట్గా వస్తుందండి. కానీ దేనికి దాన్ని సపరేట్గా ఈ విధంగా టైట్గా లాగుతూ ఉండండి స్లోగా. చూసారు కదండి, ముడిలాగా టైట్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సింపుల్గా మీరు ఇలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇప్పుడైతే మీకు లూజ్ కనిపిస్తుంది కదా. టైట్గా లాగాలి అంటే ఈ విధంగా రెండు థ్రెడ్స్ పట్టుకొని అటు ఇటు ఈ విధంగా లాగారు అంటే ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి. ఇక మిగిలిన థ్రెడ్ కిందకి వేలాడుతూ ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా లూజ్ చేసుకోవచ్చు, ఈ విధంగా టైట్ చేసుకోవచ్చు, ఈ విధంగా మళ్ళీ లూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ టైట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒకరితో హెల్ప్ లేకుండా బ్లౌజ్ థ్రెడ్స్ అయితే మనమే కట్టుకోవచ్చండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, ఇదైతే చెక్క స్పూను. ఒకవేళ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఐస్ క్రీమ్ పుల్ల ఉంటుంది కదా, చెక్కతో తయారు చేసినవి కొంచెం వెడల్పుగా ఉంటాయండి. సో అలాంటివైనా ఉంటే తీసుకోండి. అవి లేదు కాబట్టి నేను చెక్క స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ స్పూన్ లాగా ఉంది కదా, అదైతే ఇలా కట్ చేసేసానండి. ఇప్పుడైతే ఓన్లీ చెక్కలాగా కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో పెన్స్ ఉంటాయి కదా, అవి పాడైపోయినప్పుడు పడేస్తూ ఉంటాం కదా, వాటికి ఉన్న క్యాప్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఫెవికాల్, ఫెవికిక్ ఏది ఉంటే అది తీసుకోండి. నేనైతే శారీస్కి కుందమ్స్ అంటిస్తాం కదా, అదైతే తీసుకున్నానండి. ఈ విధంగా అయితే ఈ చెక్కదానికి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఈ పెన్ క్యాపులు తీసుకొని ఈ విధంగా మిడిల్లో ఇలా అంటించేసేయండి. అంటే పెన్ క్యాపు మిడిల్లో ఉండేటట్టుగా చూసుకొని ఇలా అంటించేసుకోవాలి. బ్యాక్ సైడు డబల్ టేప్ ఉంటుంది కదా, అది తీసుకొని అంటించేసేయండి. అయితే ఇలా పక్కన పెట్టేసిండి ఒక 5 మినిట్స్ పాటు, చక్కగా ఆరిపోతుందండి. అయితే నేను ముందుగా అయితే డబల్ టేప్ తీసుకొని అంటించేసి పెన్ క్యాప్స్ పెట్టానండి. కానీ డబల్ టేప్ గమ్ము అంత స్టాండర్డ్గా లేకపోవటం వల్ల సరిగ్గా అంటుకోలేదు. సో ఫెవికాల్ అయితే స్టాండర్డ్గా ఉంటుంది. ఈ విధంగా డోరు బ్యాక్ సైడ్ కానీ లేకుంటే వాల్కి కానీ ఎక్కడైనా కొంచెం స్పేస్ చూసుకొని ఇలా అంటించేసుకుంటే ఇంట్లో సైకిల్, డోర్స్, కార్, బైక్ ఇలాంటి కీస్ ఎక్కువగా ఉంటాయండి. మనకి కీ హోల్డర్ అయితే తయారవుతుంది. ఇది కొంచెం వెడల్పు తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ నేను 2 తయారు చేశాను. కానీ కొంచెం పెద్దదైతే 4-5 క్యాపులు పెట్టుకుంటే 4 కేసులు తగిలించుకోవచ్చు. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువగా ఈగలు వస్తూ ఉంటాయి. సో ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిల మోత అనే సామెత మీకు గుర్తుంది కదా. పల్లకిల మోత అయినా తట్టుకోగలుగుతాం, కానీ ఈగల మోత అస్సలు తట్టుకోలేమండి. సో ఫుడ్ ఐటమ్ మీద పడింది అనుకోండి, మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఒక స్మాల్ టిప్, ఒక గ్లాసులో వాటర్ తీసుకొని ఒక స్పూను సాల్ట్, మరొక స్పూను పసుపు వేసేసుకొని ఈ విధంగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలండి. ఏదైనా ఒకటి స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, అది తీసుకొని ఆ బాటిల్లో వేసేసుకోండి. ఒకవేళ లేకపోయినట్లయితే నార్మల్గా థమ్స్ అప్, స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కదా చిన్నవి, వాటిల్లో వేసేసుకొని ఆ క్యాప్కి హోల్స్ కూడా పెట్టేసుకోవచ్చండి. సో ఇది ఒక్కసారి మనం తయారు చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా యూస్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే ఇంట్లో ఎక్కువగా ఉంటాయి కదండి, డైనింగ్ టేబుల్, కిచెన్ కౌంటర్ టాప్, కిచెన్లో స్టవ్, ఎక్కడైతే ఫుడ్ ఐటమ్ ఉంటుందో అక్కడ కంపల్సరీగా ఈగలు వస్తూ ఉంటాయి. సో అదేవిధంగా ఇంట్లో డోర్సు, విండోసు ఇలా ఉంటే వాటికి కూడా ఇదైతే స్ప్రే చేసుకోవచ్చండి.
ఇక్కడైతే స్ప్రే బాటిల్ కొంచెం పని చేయట్లేదు కాబట్టి లైట్గా పడుతుంది. సో ఈ విధంగా మొత్తం కూడా స్ప్రే చేసేసుకొని ఒక క్లాత్ తీసుకొని టేబుల్స్, టీపాయ్స్, డైనింగ్ టేబుల్ మొత్తం కూడా తుడిచేసుకోండి. నీట్గా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కౌంటర్ టాప్ స్టవ్ మీద ఫుడ్ పార్టికల్స్ ఎక్కువగా పడుతూ ఉంటాయి కాబట్టి జిడ్డుగా ఉండటం వల్ల ఈగలు కూడా ఎక్కువగా వాలుతూ ఉంటాయి. సో అదంతా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. నీట్గా అయితే ఉంటుంది. ఒకసారి అయితే ఈ టిప్ ట్రై చేయండి. ఈగలు అనేవి అసలు మీ ఇంటి దరిదాపులకు కూడా రావండి. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే ఒక 2-3 రోజుల వరకు అస్సలు ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే గ్యాస్ స్టవ్కి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది లేకపోతే స్టవ్ వెలిగించలేము. అలాంటిది ఇది మనము వంట చేసేటప్పుడు తడి చేతులతో, జిడ్డు చేతులతో పట్టుకోవటం వల్ల ఇలా బ్లాక్గా వచ్చేయటం, అదేవిధంగా తుప్పు పట్టినట్టుగా తయారవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది మనము స్టీల్గా కొత్త దానిలాగా తలతల మెరిసిపోయేటట్టుగా చేయాలి అంటే ఒక సింపుల్ టిప్ అండి. ఇంట్లో అయితే ఏ టూత్ పేస్ట్ అయినా సరే ఉంటుంది కదా, అది తీసుకొని ఈ విధంగా అప్లై చేసేయండి. ఇప్పుడైతే మనము ఇంట్లో టాబ్లెట్స్ ఉంటాయి కదండి, అవి వాడేసిన తర్వాత ఆ షీట్స్ పడేస్తూ ఉంటాము. సో అవి పడేయకోకుండా ఈ విధంగా తీసుకొని దీనిపైన ఈ విధంగా మొత్తం కూడా రుద్దుతూ ఉండండి. సో మీరు ఎక్కడ వాటర్ అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదండి. దీనికి ఉన్న తుప్పు మరకలు, జిడ్డు మరకలు మొత్తం కూడా మటుమాయమైపోతాయండి. చాలా రోజుల నుంచి పెరిగిపోయి ఉన్న తుప్పంతా కూడా వదులుతుంది. ఇప్పుడైతే ఒక టిష్యూ పేపర్ తీసి మీకు రుద్ది చూపిస్తున్నాను చూడండి. డిఫరెంట్ తెలుస్తుంది కదా. దీనికి ఉన్న తుప్పంతా కూడా ఇలా వచ్చేసింది. ఈ విధంగా ఇంకొకసారి రుద్దితే ఈ మిగిలి ఉన్న తుప్పు కూడా పోతుందండి. ఫస్ట్ మీరు చూసినప్పటికీ ఇప్పటికీ డిఫరెంట్ అయితే తెలుస్తుంది కదా, తల మెరిసిపోతుంది కదా. ఈ విధంగా అయితే లైటర్కి ఉన్న తుప్పు మరకలు, జిడ్డు మరకలు అన్నీ కూడా వదిలించేయచ్చు. నెక్స్ట్ టిప్ అండి, ప్రతి ఒక్కరికి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా చాలా హడావుడిగా ఉన్నప్పటికీ బ్రేక్ఫాస్ట్కి ఎక్కువగా దోశలే వేస్తూ ఉంటారు. అయితే దోశలు ఒక్కొక్కసారి ప్యాన్కి అతుక్కుపోవటం, లేకుంటే చిరిగిపోవటం, సరిగ్గా రావండి. అలా రాకపోవటం వల్ల ఆ ప్రెస్టేషన్ అంతా కూడా ఫ్యామిలీ మీద చూపిస్తూ ఉంటాము. సో అలా దోశలు నీట్గా రావాలి, మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ప్యాన్ నీట్గా ఉండాలి. చాలా సింపుల్ టిప్ అయితే షేర్ చేస్తానండి. అప్పటికప్పుడు మనం కష్టపడుకోకుండా ఈ విధంగా కొంచెం రాళ్ళుప్పు వేసేసుకొని ఇలా వాటర్ వేసేసి జస్ట్ నార్మల్గా ఈ రాళ్ళుప్పు కరిగిపోతుంది కదా వాటర్ వేయటం వల్ల, ఇలా ప్యాన్ అంతా కూడా చేత్తో అప్లై చేసేసుకోండి. మీరు ఇక్కడ ఎలాంటి స్టీల్ స్క్రబ్బర్ పెట్టేసి రుద్దాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇంట్లో నార్మల్గా స్పాంజ్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, అది తీసుకొని నార్మల్గా జస్ట్ స్మూత్గా అయితే రుద్దేసేయండి. ఆ తర్వాత నీట్గా అయితే కడిగేసేయండి. ఇక్కడ నేను ఎలాంటి లిక్విడ్స్ అయితే అప్లై చేయలేదు, జస్ట్ నార్మల్గా రాళ్ళుప్పు, వాటర్ మాత్రమేనండి. ఈ విధంగా అయితే ట్యాప్ కింద పెట్టి కడిగేశాను. ఇప్పుడైతే మీకు దోశలు కూడా వేసి చూపిస్తాను, ఎంత నీట్గా వచ్చాయో మీరు చూస్తారు. ఇక్కడైతే స్టవ్ మీద పెట్టేసి బాగా ఇలా వేడి చేసుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్ కానీ ఆయిల్ కానీ ఈ విధంగా అప్లై చేసేసుకోండి. ఇప్పుడైతే దోశ పిండి వేసి మీకు చూపిస్తాను. సో ఇలా నార్మల్గా మీరు దోశలు ఎలా వేసుకుంటారో అలా వేసేసుకోండి. పల్చగా కావచ్చు, మందంగా అయినా వేసేసుకొని చుట్టూ కూడా కొంచెం ఆయిల్ ఒక్కొక్క డ్రాప్ వేసేసుకోండి. నార్మల్గా ఓవర్ హీట్ ఉండటం వల్ల దోశ తొందరగానే హీట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనము అటు ఇటు తిప్పుతూ ఈ విధంగా దోశనైతే కాల్చేయొచ్చండి. సో ఎక్కడా కూడా అతుక్కోవట్లేదు కదా, ఒకేసారి మనం అట్ల కాడతో తీస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది కదండి. సో ఈ విధంగా ఎన్ని దోశలైనా మనం వేసుకోవచ్చండి. ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.